మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులుగా పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలము దేవుని వాక్యము ధ్యానించే కంటే ముందు మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ప్రభు పేరట మరి ప్రేరేపించబడి ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి నేటికి 25 సంవత్సరములు జరుగుతుండగా 25 సంవత్సరముల క్రితము మరి జనవరి 22వ తారీఖు 1999 సంవత్సరంన మరి మిషనరీగా భారతదేశానికి వచ్చి పరిచర్య చేస్తూ మరి ఒరిస్సా ప్రాంతంలో సేవ చేస్తూ మరి సేవతో పాటు తను డాక్టర్గా ఉన్నాడు కాబట్టి అనేక మంది అక్కడ కుష్ఠరోగులుగా ఉంటుండగా ఆ కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తూ వారికి పట్టీలు కడుతూ వారిని బాగు చేస్తూ ఉన్న సమయంలో మరి 22వ తారీఖు 1999 సంవత్సరంన మరి తనతో పాటు తన ఇద్దరు కుమారులు కూడా మరి సేవలో పరిచర్యలో మరి తన తండ్రితో బయలుదేరి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఇద్దరు కుమారులు కూడా 9 సంవత్సరముల కుమారుని పేరు ఫిలిప్, అలాగే 7 సంవత్సరముల కుమారుని పేరు తిమోతి. వారి తండ్రి గ్రామ్ స్టేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉన్నతమైన స్థానంలో ఉంటుండగా మరి డాక్టర్ వృత్తి చేసి అదే రీతిగా భారతదేశాన్ని ప్రేమించి భారతదేశంకి మరి మిషనరీగా సేవ చేయడానికి వచ్చినప్పుడు మరి సేవతో పాటు అక్కడ ఒరిస్సా స్టేట్లో ఉన్నప్పుడు చాలామంది ప్రజలు మరి కుష్ఠరోగంతో బాధపడుతుండగా వాళ్ళని చూసి వారి మీద జాలిపడి వారికి వైద్యం చేస్తూ వారి కొరకు ఆశ్రమాన్ని కట్టి వారికి పట్టీలు కడుతూ వారితో పాటు తన కుమారుడు మరి ఆ సమయంలో ఫిలిప్ కూడా వారికి చిన్న కుమారుడు పట్టీలు కట్టేవారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కుష్ఠరోగి అనగానే ఎవరు కూడా తమ సొంత కుటుంబంలోనే వాళ్ళని రానియకుండా వారిని వెలివేసిన ఆ సమయంలో వారిపై జాలిపడి మరి దేవుని సేవ కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారము ఆ ఒక గ్రామ్ స్టేన్ కూడా వారిని ప్రేమించి వారికి పట్టీలు కడుతూ వారిని బాగు చేసేవాడు. మరి 22వ తారీఖు 1999 సంవత్సరంన మరి పరిచర్య నిమిత్తము వేరే ప్రాంతంలోకి వెళ్ళి మరి అక్కడ పరిచర్య ముగించుకొని రాత్రికాల సమయం అవుతున్నప్పుడు మరి చాలా చీకటిగా ఉన్నది కాబట్టి ఉదయకాలంలో ప్రయాణమై వెళ్దామని అనుకొని మరి ఒక సంఘము ముందు తన కుమారులతో పాటు తను నిద్రిద్దామని ఉదయకాలంలో లేచి మరి తిరిగి ప్రయాణమైదామని వారు తలంచి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఒరిస్సా స్టేట్లో మరి యొక్క మంచి కార్యాలు చేస్తుండగా చాలామంది ఓర్వక కోపముతో మరి ఇతడు అందరినీ మంచిగా చేస్తున్నాడు, అందరినీ మార్చేస్తున్నాడని వారు హృదయంలో ఆ చెడు ఆలోచన పెట్టుకొని దాదాపుగా ఆ ఒక సమయంలో అక్కడ వారు ఆ జీపులో నిద్రిస్తుండగా ఆ ఒక వార్తని వారందరికీ ఒక్కొక్కరికి ఆ వార్తలు పంపించి వారందరూ కూడా అక్కడికి వచ్చి దాదాపుగా 50 మంది అక్కడికి వచ్చి మరి వారిని కత్తులతో పొడిచి చిన్న కుమారులు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గ్రామ్ స్టేన్ తన ఇద్దరు కుమారులను గాయపరిచి ఆ తర్వాత ఆ చీపు కింద ఎండిన గడ్డి పెట్టేసి ఆ ఒక సమయంలో వారి మీద ఆ జీప్ మీద పెట్రోల్ పోసి వారిని కాల్చేశారు. మరి నేటికి ఇది 25 సంవత్సరములు అవుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలరాల, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనం వారి గురించి ఒక క్షణమైన ప్రార్థన చేయడం ఈరోజు మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గ్రామ్ స్టేన్తో పాటు తన ఇద్దరు కుమారులు మరి పీటర్ అలాగే తిమోతే, ఒక కుమారుడు 9 సంవత్సరంలో, ఒక కుమారుడు 7 సంవత్సరంలో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తండ్రి చేస్తున్న పరిచర్యలో వారు ఆస్ట్రేలియా ప్రాంతంలో హాలిడేస్ వచ్చి తండ్రితో పాటు వారు పరిచర్య చేస్తుండగా అలాంటి చిన్న బిడ్డలను కూడా ఘోరంగా చంపివేశారు. మరి 22వ తారీఖు రాత్రికాల సమయంలో ఒరిస్సా స్టేట్లో జరిగిన సంఘటన. మరి 23వ తారీఖు ప్రపంచమంతా ఆ వార్త విని ఎంతగానో బాధపడి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో భారతదేశాన్ని ప్రేమించి మరి మిషనరీగా ఇక్కడికి వచ్చి మరి 34 సంవత్సరంలో పరిచర్య చేశాడు గ్రామ్ స్టేన్. తన కుటుంబం కూడా ఆ పరిచర్యలో తనతో పాటు పాల్పంచుకుంటూ మరి గ్రామ్ స్టేన్కి మరి భార్య గ్లాడ్స్నీ స్టేన్, అలాగే పెద్ద కుమార్తె ఎస్తర్, అలాగే మరి రెండో సంతానంగా మరి పీటర్,
అలాగే మూడో సంతానంగా తిమోతే, వారందరూ కూడా కలిసి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ఒరిస్సా స్టేట్లో మరి కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తున్న ఆ కుటుంబంని ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక క్రైస్తవుడు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మరి దేవుడు తెలియచేసిన మాటల ప్రకారం నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు అని ఒక మాటను తీసుకొని దేవుడు మనల్ని ఏ రీతి అయితే ప్రేమించాడో, దేవాతి దేవుడు ఎలాగైతే ప్రతి ఒక్కరిని మనల్ని ప్రేమించిన విధానంగానే మరి గ్రామ్ స్టెయిన్ తను కూడా ఒరిస్సా స్టేట్ను ప్రేమించి ఆ కుష్ఠరోగుల మధ్యలో సేవ చేసి వారికి ఆశ్రయంని కట్టి వారికి దేవుని మాటలు చెప్తూ వారి జీవితాలు గడుతున్న సమయంలో మరి అనేకులు కొంతమంది కోపంతో రగిలిపోయి మరి 22వ తారీఖు 1999 సంవత్సరంలో ఒరిస్సా స్టేట్లో వారిని కాల్చి చంపేశారు. మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతుండగా మరి ఈరోజు మనం వారి గురించి ప్రార్థన చేసే సమయం ఇదే. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలుగా మనం చెప్పుకుంటున్నామే దేవుని బిడ్డలమనే ధైర్యంతోనే మనం కూడా వారి గురించి కొద్ది సమయమైనా మీ గృహాలలో ప్రార్థన చేయండి. భారతదేశాన్ని ప్రేమించి ఉన్నతమైన స్థానాన్ని వదిలేసుకొని పరిచర్య రీత్యము, దేవుని సేవ రీత్యము మిషనరీగా ఇక్కడికి వచ్చి కుష్ఠరోగుల మధ్యలో గ్రామ్ స్టెయిన్ ఎంతగా బలమైన సేవ చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అది మర్చిపోవడానికి ఈరోజు దేశంలో మరి ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ్ స్టెయిన్ ఎవరు కూడా గుర్తు చేసుకోకూడదు. మరి 25 సంవత్సరములు నేటికి తనని చంపి మరి భయంకరమైన మరణము, ఆ మరణంలో అతన్ని చంపివేసి మరి ఎవరు కూడా గుర్తుంచుకోకూడదని ఈరోజు దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రైస్తవులుగా మనము వారి గురించి ప్రార్థన చేయడం. ఎంతోమంది సేవకులను చంపివేశారు. ఎంతోమంది మిషనరీస్ని చంపివేశారు. ఈరోజు వారందరి మరణం ద్వారా మనకు నేర్చుకున్న పాఠం ఏంటంటే వారు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు ఏ రీతి అయితే ప్రేమించాడు యేసయ్య, ఆ రీతిగానే వారు ప్రజల్ని ప్రేమించి ప్రజల కొరకు వారు ప్రాణాలు అర్పించుంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఇది జరిగిన తర్వాత మరి ప్రపంచమంతా కూడా ఒకేసారి మరి బాధలో, దుఃఖంలో మునిగిపోయి, ఎందుకంటే ఆ ఒక సమయంలో గ్రామ్ స్టెయిన్ చేసినది ఏంటంటే ఆ ఒక సమయంలో మరి ఆ కుష్ఠరోగుల మధ్యలో సేవ చేశాడు. కుష్ఠరోగులని సొంత వారే వెలివేసినప్పుడు అతడు చేర్చుకొని వారి కొరకు మరి ప్రార్థన చేసి వారి గురించి కట్లు కట్టి వారికి బాగు చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఇది జరిగిన తర్వాత మరి జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి వారిని శిక్షించడానికి న్యాయస్థానం కూడా వారికి శిక్షకు కారకులు అని వారితో న్యాయస్థానం కూడా మరి జస్టిస్ కూడా వారు తలంచినప్పుడు మరి గ్లాడిస్ స్టాన్ గారు చెప్పిన మాట ఏంటంటే, నేను వారిని క్షమిస్తున్నానని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తన భర్తను, 2 కుమారులను ఘోరంగా చంపివేసిన తర్వాత గ్లాడిస్ స్టెయిన్ గారు చెప్పిన మాట ఏంటంటే నేను వాళ్ళని క్షమిస్తున్నాననేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కుటుంబం అంతా కూడా మరి ఆ సమయంలో దుఃఖ సారంలో ఉంటున్న సమయంలో మరి గ్లాడిస్ స్టెయిన్ చెప్పిన మాట, నేను వారిని క్షమిస్తున్నాననేసి. భారతదేశము తనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చి గౌరవం ఇచ్చింది. ఈ హృదయ కాలము మరి నేటికి మరి గ్రామ్ స్టెయిన్ తన కుమారులు మరి ఫిలిప్ అలాగే తిమోతి చనిపోయి నేటికి 25 సంవత్సరంలో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని బిడ్డలమైతే, మనం కూడా రోషం గలవారమైతే, మనం కూడా దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకున్నట్టయితే హృదయ కాలము ఈరోజు కొద్ది సమయమైనా వారి గురించి ప్రార్థన చేయండి. అలాగే సేవకుల గురించి ప్రార్థన చేయండి. అలాగే సంఘాల గురించి ప్రార్థన చేయండి. మీ గృహాలలో మీరు ఉంటూ మీ కుటుంబంతో కలిసే కొద్ది సమయము సేవకుల గురించి ప్రార్థన చేయండి. రాబోయే దినాల్లో ఇంకెంత భయంకరమైన స్థితులు చూడవలసి వస్తుందో నాకు తెలియదు. కానీ దేవుని కొరకు, ప్రభు యేసుక్రీస్తు కొరకు ఆయన సేవానిత్యము చనిపోవడానికి కూడా ఎంతోమంది సిద్ధపాటుగా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు చంపుతున్న కొద్దీ అనేక మంది మరి ఒక గ్రామ్ స్టెయిన్ని అలాగే పీటర్ని, తిమోతిని చంపినంత మాత్రాన వారు అనుకున్నారు క్రైస్తవము సమాప్తమవుతుందనేసి. కొన్ని వేల మంది సేవకులు లేస్తారు. హల్లెలూయా. కొన్ని లక్షల మంది సేవకులు లేస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఒక సేవకుని మరణము అనేక మందిని లేవనెత్తుతుంది.
వారు తలంచారు, ఇక సేవ ఆగిపోతుంది, ఇక పరిచర్య ఆగిపోతుందని. గ్లాడ్స్టోన్ స్టెయిన్ గారు వారి కుమార్తె ఎస్తేర్ కూడా భారతదేశానికి తిరిగి వచ్చి కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఆ సేవను ముందుకు సాగించారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేటికి అనేక మంది గ్రామ్స్టోన్లు ఉన్నారు, అనేక మంది పరిచర్య చేస్తున్నారు, అనేక మంది వృద్ధులకు సహాయం చేస్తా ఉన్నారు. ఒకవారు ఎంతగా అణుగుదొక్కాలనుకుంటే ఒక బాల్ని కింద కొడితే ఎంత పైకి లేస్తుందో ప్రతి క్రైస్తవుడు అంత పైకి లేసి ఇంకా గొప్ప సువార్త ప్రకటించబోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సమయంలో మరి ఈరోజు 22వ తారీఖు నేటికి గ్రామ్స్టోన్ మరి అలాగే చూసినట్టయితే ఫిలిప్ మరి తిమోతే వారి చనిపోయి 25 సంవత్సరంలో. మరి మన బాధ్యత మన వారి గురించి కొద్ది సమయమైనా ప్రార్థన చేశాము, సేవకుల గురించి ప్రార్థన చేశాము, సంఘాల గురించి ప్రార్థన చేశాము. మనం క్రైస్తవులము, దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్న మనము కనీసము వారి గురించి ప్రార్థన చేశాము. ఈరోజు మరి 22వ తారీఖు 2024 సంవత్సరంలో కొద్ది సమయము సేవకుల గురించి ప్రార్థన చేయండి, సంఘాల గురించి ప్రార్థన చేయండి. భారతదేశము విడుదల పొందుకోవడానికి సాయం చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి ఉదయకాలం ఈ సమయంలో వాక్యం ఇచ్చిన మీరందరూ కూడా మరి గ్రామ్స్టోన్ అలాగే చూసినట్టయితే ఫిలిప్ తిమోతే వారు చనిపోయిన నేటికి 25 సంవత్సరంలో వారిని ఘోరంగా చంపివేశారు. వారిని కత్తులతో కూర్చి వారు ఇంకా బయటికి వెళ్ళకుండా డోర్స్ అన్ని కూడా లాక్ చేసేసి ఆ జీప్ చుట్టూ కూడా పెట్రోల్ పోసి ఎండిన గడ్డి అంతా తెచ్చి ఆ జీప్ కింద పెట్టి కాల్చివేశారు. అలాంటి వారిని గ్లాడ్స్టోన్ స్టెయిన్ గారు క్షమించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నప్పుడు మన ఒక బాధ్యత సేవకుల గురించి ప్రార్థన చేయాలి. ఈ వారమంతా కూడా ప్రార్థన వారంగా మరి మీరు మీ గృహాలలో మీకు సమయం దొరికినప్పుడు మీరు ఎక్కడున్నా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ కొన్ని క్షణాలు ప్రార్థన చేయండి. సేవకుల గురించి ప్రార్థన చేయండి, భారతదేశం గురించి ప్రార్థన చేయండి, సేవంగా విస్తారంగా జరగడానికి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కొరకు నిలబడేవారు వారు చనిపోయిన వారి యొక్క జీవితాలు ఈ లోకం నుంచి వారు చనిపోయి వారు చంపబడి ముగించబడినా కానీ నేటికి కూడా జ్ఞాపకం చేయబడుతుంది. మరి గ్రామ్స్టోన్ గారు వారి కుమారులు చనిపోయి మరి నేటికి 25 సంవత్సరంలో ఈరోజు కూడా జ్ఞాపకం చేయబడుతుంది. వారి పరిచర్య జ్ఞాపకం చేయబడుతుంది. వారు ఆ రీతిగా మరి పరిచర్య చేశారు, దేవుని కొరకు నిలబడ్డారు. కాబట్టి వారు చంపివేసినా కానీ నేటికి కూడా వారు సజీవులై ఉన్నారనే సాక్ష్యము వారు దేవుని చెంత చేరి ఉన్నారు. వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కొద్ది సమయము ప్రార్థన చేయండి. 22వ తారీఖు 2024 సంవత్సరము నేటికి 25 సంవత్సరంలో మరి గ్రామ్స్టోన్ అలాగే ఫిలిప్ తిమోతే చిన్న బిడ్డలు వారు పరిచర్యను ప్రేమించారు, తన తండ్రికి సహాయం చేశారు. వారిని కూడా ఘోరంగా వారికి కూర్చి కత్తులతో కూర్చేస్తే ఆ జీప్లో నుంచి బయటికి రానియకుండా వారిని కాల్చి చంపేశారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలము కొద్ది సమయాన్ని తీసుకునండి. ప్రతి ఒక్కరి బాధ్యత సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసయ్య చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ సేవ చేసే వారి గురించి ప్రార్థన చేయండి. సేవలో వారు వెళుతున్నప్పుడు ఎన్నో శ్రమలు, కష్టాలు ఉంటాయి. వారి గురించి ప్రార్థన చేయండి. సేవకులను బలపరచండి. మీ ప్రార్థన ద్వారా వారు బ్రతుకుంటారని కాదు, కానీ దేవుని కొరకు నిలబడతారని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సేవకులకు ఏ హాని జరగకూడదని కాదు, కానీ ఏ హాని జరిగినా, ఎంత కష్టం వచ్చినా యేసు ప్రభు సేవలో వారు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అట్టి వారి గురించి ప్రార్థన చేయండి. ఈ దినము మరి కొద్ది సమయము ప్రార్థనలో గడపాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కలము ఒక ప్రాముఖ్యమైన సేవకుని గురించి హృదయ కలము ధ్యానించబోతా ఉన్నాము. ఆ సేవకుని పేరు కూడా స్టెఫెన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి స్టెఫెను బహుధైర్యంతోనే మరి అతడు పరిచారకులుగా ఏడుగురిలో అతన్ని కూడా మరి అపోస్తులు ఎన్నుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే అతన్ని ఎన్నుకున్న తర్వాత మరి పరిచారకులకు సహాయం చేసే వ్యక్తిగా తనని ఎన్నుకున్నప్పుడు అతడు ఆ సేవతో పాటు దేవుని యొక్క సేవ చేసినాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మరి స్టెఫెన్ గురించి
ఈ యొక్క మాటలు రాయబడినాయి. బహుధైర్యముతోని ప్రజల ముందు నిలిచి దేవుని మాటలు తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడైతే దేవుని సేవకులు దేవుని మాటలు తెలియజేసినప్పుడు ఆనాటి నుంచి నేటి వరకు కూడా మరి దేవుని మాటలు మరి తెలియజేసినప్పుడు మంచిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, సత్యంగా జీవించాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలగని దేవుని వాక్యం చెప్పిన ప్రకారము సేవకులు వాక్యాన్ని చెప్తే ఆ వాక్యము విని అనేకులు సేవకులను చంపివేస్తూ సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ కాలంలో కూడా మరి స్టెఫెన్ యొక్క మరణము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎంతో గొప్ప ఆ మరణము ఆ సమయంలో దేవుని కొరకు నిలబడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము దేవుని యొక్క వాక్యం చేసాం. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 54 నుంచి 60 వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అపొస్తలుల కార్యము 54వ వచనం నుంచి, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 54వ వచనం నుంచి 60వ వచనం వరకు మరి స్టెఫెను వారి మధ్యలో నిలబడి మాట్లాడుతున్న సంఘటన హృదయ కలము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. 54వ వచనం, స్టెఫెను మరి వారు మాటలు విని కోపపడి మండిపడి అతడిని చూచి పండ్లు కొరికిరి. దేవుని యొక్క సేవకుడు స్టెఫెన్, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతడు దేవుని వాక్యము ప్రకటిస్తుండగా అక్కడున్న ప్రజలు వారు మాటలు విని కోపముతో మండిపడి అతడిని చూచి పండ్లు కొరుకారంట. కోపపడి పండ్లు కొరుకుతారు. కోపం వచ్చినప్పుడు చాలామంది చూస్తూ ఉంటాము, వారు పండ్లు కొరుకుతారు కదా. అదే రీతిగా స్టెఫెన్ దేవుని వాక్యము ప్రకటిస్తున్న సమయంలో వారందరూ కూడా కోపపడి పండ్లు కొరికి ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తెరిచి చూచాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని సేవకుడైన స్టెఫెన్ మరి ఆ సమయంలో అతడు పరిశుద్ధాత్మ పొందుకొని ఆకాశం వైపు తెరిచి చూసి ఆకాశము తెరిచిట చూసి ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తెరిచి దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వంన నిలిచి ఉన్నట్టు చూచి మరి ఆకాశం వైపు కనులెత్తి చూసినప్పుడు ఆకాశము తెరవబడి ప్రభు యేసు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుంట చూసి ఈ మాటలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండి ఉన్న వాడై మరి ఆకాశం వైపు కన్నులెత్తి తెరి చూసినప్పుడు ఆకాశం తెరవబడి తండ్రి కుడి పార్శ్వంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చుట చూసి ఈ మాటలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ సమయంలో చూసినట్టయితే మరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడు ఆకాశం తెరచూచి దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వంలో నిలిచిండ చూచి ఆకాశం తెరవబడుట మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వంలో నిలిచిండ చూచుచున్నానని చెప్పాను. హల్లెలూయా! ఎంత ధైర్యం కావాలి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. దేవుని ప్రజలు, దేవునికి భయపడే ప్రజలకు భయపడరు. ఎందుకంటే వారు యథార్థంగా సత్యంగా జీవించారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు వారు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ప్రజల ముందు వచ్చినప్పుడు యథార్థంగా దేవుని వాక్యం ప్రకటిస్తారు. స్టెఫెన్ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మరి ఆ సమయంలో ఆకాశం వైపు కన్నులెత్తి తేరి చూస్తే మరి ఆకాశము తెరవబడి తండ్రి కుడిపార్శ్వంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చుండ చూచి ఆకాశం తెరవబడుట మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వంలో నిలిచిండట చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడిరే. ఎప్పుడైతే స్టెఫెన్ మాటలు పలుకుతుండగా వారందరూ కూడా చెవులు మూసుకొని దేవుని వాక్యమని వినడానికి మరి దేవుని యొక్క సత్యాలు వినడానికి చాలా మందికి భయం అవుతుంది. వారు చెవులు మూసుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు చెవులు మూసుకొని మరి ఒకేసారి ఏకంగా అతని మీద పడిరే. ఇరుదే కలవి బాటలెట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, దేవుని కొరకు నిలబడటము ఎంతో గొప్ప ధన్యత. ఆనాడు స్టెఫెన్ కూడా మరి ధైర్యంగా
అందరి ముందు ఈ మాటలు పలుకుతుండగా వారందరూ కూడా అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడిరి. పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రవి చంపిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆనాడు కూడా మరి స్టెఫెన్ దేవుని మాటలు చెప్తున్నప్పుడు వారందరూ కూడా స్టెఫెన్ని మరి లాగేసి తీసుకొని పట్టణం వైపు బయటికి తీసుకెళ్ళేసి రాళ్ళతో కొట్టి చంపి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది దేవుని సేవకులు మరణం ఈరోజు మనం దేవుని బిడ్డలుగా నిలుపుతున్నదే. ఈరోజు వరకు కూడా సేవ ఆగిపోలేదు, సేవ ఇంకా ఘనంగా జరుగుతున్నది. ఎంతమంది సేవకులను వారు చంపినా కానీ ఇంకా గొప్ప సేవ జరుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 58వ వచనము, పట్టణం వెలుపలికి అతన్ని వెలగొట్టి రాళ్ళు రవి చంపిరి. సాక్షులుగా సౌలు అనే ఒక యవనస్తుని పాదంలో వద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఈ యొక్క అధ్యాయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సౌలు గురించి జ్ఞాపకం చేయబడుతుంది. సౌలు అంటే మరి ఆ సమయంలో దేవుని బిడ్డలు నివసించేవాడు. దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో వారిని పట్టుకొని లాక్కొని వచ్చి చెరసాలలో వేసి వారిని హత్య చేసేవాడు, చంపేవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సౌలు అనే యవనస్తుడు మరి ఆ సమయంలో ఆ యవనస్తుని దగ్గరికి తీసుకొచ్చి మరి చూసినట్టయితే పట్టణం వెలుపల కథని వెలగొట్టి రాళ్ళు రోయి చంపిన సాక్షులుగా సౌలు అనే ఒక యవనస్తుని పాదంలో తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు మరి ఆ సమయంలో స్టెఫెన్ ఈ రీతిగా మొరపెడతా ఉన్నాడు. ప్రభుని గురించి మొరపెడుతూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. చనిపోతున్న సమయంలో కూడా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, స్టెఫెన్ అంటున్నాడు, ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని చెబుతుండగా అతని రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎంతోమంది దేవుని ప్రజలు ఎంతోమంది చంపబడ్డారు. ఎంతోమందిని చంపేసినా కానీ ఇంకా సేవ ఇంకా 1000 రెట్లు పైకి లేస్తున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎంతోమంది సేవకులు తీర్చబడుతున్నారు. ఎంతోమంది సేవకులు తిరిగి దేవుని సేవలో వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో స్టెఫెన్ మరి చూసినట్టయితే, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుండి, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దం పలికి ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇదే కాలమి మాటలుంటిన ప్రియ సహోదరుడా, ఆ సమయంలో మరి స్టెఫెను మోకాలుండి, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించగా సౌలు అతని చావుకు సమ్మతించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మరణం అన్నది ఉట్టిగా పోలేదు. స్టెఫెన్ మరణము అక్కడున్న యవనస్తుడు ఆ సమయంలో సౌలుగా పిలువబడుతున్నవాడు ఆ ఒక మరణానికి సాక్షిగా నిలిచి ఉన్నాడు. మరి స్టెఫెన్ పలుకుతున్న ప్రతి మాట అతడు చాలా దగ్గరి నుంచి వింటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి స్టెఫెన్ చెప్పిన మాట చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతడు మోకాలుండి, ప్రభువా, వారి మీద పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఆ మాట పలికి నిద్రించగా సౌలు అతని చావుకు సమ్మతించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, స్టెఫెన్ ఒక మరణం ఉట్టిగా పోలేదు. గ్రామ్ స్టెయిన్ అలాగే ఫిలిప్, తిమోతి మరణం ఉట్టిగా పోలేదు. అనేక మంది లేవనెత్తబడ్డారు. ఏ సౌలు అయితే సమ్మతించాడో మరి స్టెఫెన్ మరణాన్ని అపోస్తుల కార్యము 9వ అధ్యాయం రాగానే దేవాది దేవుడు అదే సౌలును పిలిచాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అదే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ కొత్త నిబంధనలు 14 పుస్తకాలు రాస్తాడు. దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఒక దేవుని యొక్క సేవకునికి మరణం జరుగుతుందంటే ఎన్నో రెట్లు సేవకులు లేవబడతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి 25 సంవత్సరాల క్రితము మరి గ్రామ్ స్టెయిన్, ఫిలిప్, తిమోతి వారి యొక్క మరణాలు ఉట్టిగా పోలేదు. ప్రపంచంలో ఈరోజు అనేక మంది సేవకులు లేవనెత్తబడ్డారు. ఆనాడు స్టెఫెన్ యొక్క మరణము మరి ఆ మరణాన్ని సమ్మతించిన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుడు ఆ సమయంలో 9వ అధ్యాయం అపోస్తుల కార్యంలో దేవుడు సౌలుని పిలిచాడు. దేవుని పిలుపుకు లోబడి మరి సౌలుని ఎప్పుడైతే దేవుడు పిలిచాడో
ఆ తర్వాత తన అంధత్వం కలిగినప్పుడు ఆ వెలుగు ప్రకాశంలో సౌలో సౌలాను నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు నువ్వు ఎవరు ప్రభువా అన్నాడు. అందుకే ఈ మాట ఎందుకు అక్కడ జ్ఞాపకం చేయబడిందంటే మరి ఇక్కడ స్టెఫెన్ మరణంలో జ్ఞాపకం చేయబడుతుంది. అతడు మోకాలు నుండి ప్రభువా అన్న మాట చాలా దగ్గర నుంచి విన్న వ్యక్తి సౌలు. అందుకే సౌలాను నన్ను ఎందా హింసిస్తున్నావు అన్నప్పుడు ప్రభువా నువ్వు ఎవరని చెప్పినాడు. నువ్వు హింసించుచున్న యేసునని చెప్పిన తర్వాత ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. గొప్ప సేవ చేశాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు అనుభవించాడు. దేవుని సేవలో దేవుని పరిచర్యలో మరి దేవుని కొరకు జీవించాడు. ప్రతి ఒక్క దేవుని సేవకుని మరణం అనేది అనేకల మందిని లేవనెత్తుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దయచేసి మరి ఈరోజు మరి 25 సంవత్సరంలో అవుతుండగా గ్రామ్ స్టేన్, ఫిలిప్, తిమోతి యొక్క మరణాలను వారి కుటుంబం గురించి కొద్ది సమయమైనా ప్రార్థన చేయండి. దేవుడు మీద దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా మరి ఆనాడు స్టెఫెన్ మరణము నాన్న మరి సౌలును పౌలుగా మార్చింది నాయన. ఈనాడు మరి 25 సంవత్సరముల క్రితము 1999 సంవత్సరము జనవరి మాసం 22వ తారీఖున నేటి దినంన నాయన ప్రభా మరి అలాగే గ్రామ్ స్టేన్ తన 2 కుమారులు మరి ఫిలిప్, తిమోతిని భయంకరంగా చంపివేశారు నాయన ప్రభా. వారి మరణము నాయన ఈరోజు ఉట్టిగా పోలేదు నాయన ప్రభా. అనేక మంది సేవకులను లేవనెత్తి ఉన్నది నాయన ప్రభా. తండ్రి వారి కుటుంబంలో మరి క్లాంటి స్టేన్ గారిని వారి కుమార్తె ఎస్ఎన్ని నేను బలపరచండి, ధైర్యపరచండి నాయన ప్రభా. మరి భర్తను పోడగొట్టుకొని కుమారులను పోడగొట్టుకొని నాయన వారు చంపిన వారిని, తన భర్తను పిల్లలను చంపిన వారిని క్షమించింది నాయన ప్రభా. స్టెఫెన్ కూడా తన హింసించేవారిని ప్రభా ఈ నేరం వారి మీద మోపకూడదు అని నాయన మొరపెట్టిండు నాయన. నీ బిడ్డలు నాయన మరణిస్తున్న సమయంలో కూడా నాయన ఇతరులను క్షమించే హృదయాలను దయచేసినందుకు వందనములు స్తోత్రములు నాయన. ఈరోజు మరి భారతదేశంలో క్రైస్తవులుగా మేము పిలువబడుతుండగా మేమందరం కూడా నాయన ప్రార్థన చేసేయడానికి నీ కృప ద్వారా సాయం చేయమని ఆయన భారతదేశాన్ని రక్షించమని ఈరోజు ఏ కాలమునైనా ప్రభా భారతదేశంలో అంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోక రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.